హలో. అన్సీన్ లైవ్స్, ద అన్సీన్ లైవ్స్. అన్న నమస్తే. పడుకోలేదు ఇంకానా? అనే ఎడిటింగ్ చేసుకుంటున్నా, నేను యూట్యూబ్ చేస్తాను. అమ్మని అమ్మ, ఏం చేస్తావు? నేను ఇప్పుడు అన్సీన్ లైవ్స్ అని చూసావు కదా, అదొక ఛానల్. అందులో ట్రెక్కింగ్, లైక్ ట్రావెలింగ్ వి. వావ్. ఇప్పుడు ట్రెక్కింగ్ ఏంటంటే, ఇప్పుడు తెలుగులో ఫస్ట్ అంటే నేనే చూపించాను. ఇప్పటి వరకు నేను చూపించిన ప్లేస్ ఎవరు చూపించలేదు. లైక్ చాలా ప్లేసెస్. నేను చాలా మంది నీతో పోలిస్తారన్నా నా వీడియోస్ కి. నాన్ వెస్టర్న్ లో మాట్లాడుతాను, నా ఫ్రెండ్స్ అందరూ పోలిస్తారు. నాకు కొంచెం ఒకటి ఏంటంటే టెన్షన్ వస్తుంది. కొంచెం ఆగు, సడన్ గా కనెక్ట్ అయిపోయావు. కొంచెం హార్ట్ బీట్ కొంచెం గట్టి కొట్టుకుంటుంది, ఆగు. ఎప్పటి నుండో ఫాలో అవుతాను నేను. ఎప్పుడు నువ్వు అక్కడ అమెరికా నుండి 40 days ప్రయాణం, అప్పుడు అనమాట, అప్పుడు క్యాండిడేట్ మనం. అప్పుడు నుండి చూసుకొని వస్తున్నాం. మధ్యలో కొన్ని వీడియోస్ చూడలేదు, కానీ నాకు బాగా ఇష్టమైంది నీది ఇదన్నా. ఇది పెరులోని చూడు, అప్పుడు వెళ్ళడానికి లైక్ వ్యాక్సినేషన్ గురించి అటు ఇటు లైక్ బ్రెజిల్ అది ఇది తిరుగుతావు చూడు బ్రో. వ్యాక్సినేషన్ వేయించుకొని ట్రావెలింగ్ చేసి అండ్ ఒక 35 kgs వెయిట్ చేసుకొని అండ్ 24 hours అమెజాన్ పడవ జర్నీ చేసి నేల మీద పడి బాడీ పిచ్చి బట్టలు చింపేసుకొని ఎలా బ్రో అంత అసలు చేసంటే అలాగే గో విత్ ఫ్లో అయిపోయింది అంతే. ఇప్పుడు చేయమంటే చచ్చిపోతాం. నిజంగా బుర్రపాడండి నిజంగా. అది నువ్వు చెప్పిన స్టోరీలు నాకు అర్థం చేసుకోవడం కాదు, రకమైన స్క్రీన్ ప్లే లా కనిపిస్తుంది. ఆ కంట్రీ ఈ కంట్రీ ఆ కంట్రీ. నువ్వు నిజంగా ఎంత సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటావో నాకు చూస్తేనే అర్థమయ్యేది. హ్యాట్స్ ఆఫ్ అన్నమాట నువ్వు అది ఫేస్ చేయడం. అండ్ తర్వాత ఇంకోటి, నువ్వు డ్రోన్ ఎగరేస్తావు చూసావా, అక్కడ చదువుతావు 5 లక్షల జరిమానా లేదంటే జైలు శిక్ష వేసినా కూడా నువ్వు డ్రోన్ ఎగరేస్తావు చూడు, అదే నా హ్యాట్స్ ఆఫ్. నిజంగా కరెక్ట్ గా బొక్కలో వేస్తే అది నిజంగా ఉండాలండి. అన్నయ్య మచ్చు పిచ్చులో వెళ్ళిపోతాడు. బ్రెజిల్లో రియో డి జనీరో క్లియర్ గా రాశాడు, ఎగరేస్తే బొక్కలోకి వెళ్తాం, బొక్కలోకి వేసేస్తారు. అవును. హైలైట్ ఏంటంటే హైలైట్ హాంకాంగ్ లో $2 లక్షల అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర 2 కోట్ల రూపాయల జరిమానా, 2 జైళ్ళు క్లియర్ గా అక్కడే ఉంది, మీరు చూసుకోవచ్చు. హాంకాంగ్ చాలా డేంజర్. అవును, వేసారు చైనా సెక్షన్. డ్రోన్ బుద్ధుడికి ఇంత చిన్న ఇంచులో మిస్ అయిపోయింది, తగులుంటే ఇప్పటికి నేను సింపుల్. మీరు ఇండియాలోని బీజింగ్ లో డ్రోన్ నిషిద్ధం అంటే నువ్వు సైన్ అప్ చేశాను నేను. డ్రోన్ ఎగరేస్తే కనుక జైల్లో పడతాను, ఆ సైన్ చేసి మరి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో ఎగరేసాను. అవును, నిజంగా కొన్ని మ్యాడ్ అని. అది నువ్వు ఎలా వేస్తావు నిజంగా, దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అసలు? దమ్ము కాదు, ఇప్పుడు నాకు వెనక అసలు అదే ఆ లొకేషన్స్ లో నా పిల్లలు నాతో ఉంటే షూర్ తింటాను. ఎందుకంటే వాళ్ళు గుర్తు వస్తారు ఇలాంటి ఎర్రపి పనులు చేసేటప్పుడు. బికాస్ నాకు ఉన్నారు, వాళ్ళు లేరు కాబట్టి ఒంటికే సంతకంలో ఏక నిరంజనే అయితే ఆయన పోతే పోనీ. అదే సింగిల్ కి మ్యారేజ్ పర్సన్ కి చాలా మ్యారేజ్ పర్సన్ వాళ్ళకి డేరింగ్ ఉంటుంది, చాలా ఉంటుంది, చాలా చెయ్యాలని ఉంటుంది. కానీ పిల్లలు అడ్డొస్తారు, బంధుత్వాలు బాధ్యతలు అన్ని అడ్డొచ్చి ఆగుతారు. సో వీడేంటంటే ఏక నిరంజనం ఒంటి ఎగ్గాడు ఒకలో తెగ వే డిఫరెన్స్ ఉంది. రిలేషన్షిప్ వితౌట్ రిలేషన్షిప్ డిఫరెన్స్ ఉన్నది. ఇంకోటి, నేను నీకు ట్రిబ్యూట్ గా వీడియో చేశాను. నాది సెకండ్ ఛానల్ ఇంకోటి ఉంది, ఎంటర్టైన్మెంట్ ఛానల్, పృథ్వీ అల్లూరి అని ఉంటుంది. అందులో నీకు ట్రిబ్యూట్ గా వీడియో చేశాను అనమాట. నీ పాత పెరు దాని బిఫోర్ ఆ టైంలో తిరిగిన టైప్ వీడియోస్ అన్ని చేసి 1.5 minute వీడియో చేశాను అనమాట. సో అది అంటే నీకు ట్రై చేశాను కానీ రాలేదు. ఓకే, ఎనీవే ఉంటాను. బై, ఆల్ ది బెస్ట్. చాలాసేపు నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఓకే, మాట్లాడు. బై.